హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈరోజు రెసిపీ తెలంగాణ స్టైల్లో పచ్చి శనగలతో గుడాలు ఎలా వేయాలో చూద్దాం. ముందుగా శనగల్ని నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకుంటే బాగా నానుతాయి అన్నమాట. నానబెట్టిన శనగల్ని ఒక కప్పున్నర వరకు ఒక గిన్నెలోకి వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని శనగల్ని బాయిల్ చేసుకోవాలి. శనగలు ఉప్పేసి బాయిల్ చేయడం వల్ల శనగలకి సాల్ట్ అనేది పడుతుందన్నమాట. శనగలు ఉడికినాయా లేవా అని తెలవడానికి ఒక చేత్తో ఒక శనగ తీసుకొని చిరిమి చూస్తే ఇలా స్మాష్ అయిపోవాలన్నమాట. అప్పుడు అవి బాగా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం అందులో నుంచి వాటర్ తీసేసుకొని శనగల్ని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక 2-3, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తగా చూసేవాళ్ళు నందిని కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం. ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ సన్న పీసులాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి అనేవి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలి. ఒక పావు స్పూన్ సాల్ట్, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న శనగల్ని ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ ఈ శనగలలో మనం సాల్ట్ వేసి ఉడకబెట్టాం కాబట్టి పావు స్పూన్ సాల్ట్ సరిపోతుంది. శనగల్ని తాలింపులో వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను కారం కూడా వేసుకోవాలి. పావు స్పూను చాట్ మసాలా వేసుకోవాలి. కాకపోతే నేను చాట్ మసాలా వేసింది చూపించలేకపోయాను. కారము, చాట్ మసాలా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఈ విధంగా గుడాలు చేయడం వల్ల టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ఈసారి కొత్తగా, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ దేవుళ్ళ దగ్గరికి నైవేద్యానికైనా కూడా, బ్రేక్ఫాస్ట్కైనా, స్నాక్స్కైనా, ఏ విధంగా అయినా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.